ఎంత బాగుంది అసలుకి. ఎక్కి ఓపిక అయితే లేదు ఎక్కిపోయాము మేము. మా పని అయితే అయిపోయింది. ఇంకెక్కడ ఫ్యామిలీ చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు. వస్తుంది ఎక్కాలంటే ఈ ఎండలో ఎక్కాలి. వెల్కమ్ టు మై ఛానల్ గాయస్. ఈరోజు మేమైతే ఎక్కడికి వెళ్తున్నాము చెప్పండి. మౌంటైన్స్కి వెళ్తున్నాము. అయితే ఇన్ని రోజులు లాగ్లోకి రాలేదు గాయస్, ఫస్ట్ టైం లాగ్లోకి వస్తుంది. నా పేరు సమీరా. మేమందరం మౌంటైన్స్కి వెళ్తున్నాం గాయస్. ఇది అనమాట మౌంటైన్స్. మేము ఏ కొండ ఎక్కుతున్నామో తెలీదు మాకు. ఆడికి ఎక్కుదామంటే ఈమె సగం దూరం ఎక్కేసరికి అయిపోతుంది ఈమె పని. మళ్ళీ ఆ పైకి ఎక్కిద్దంట, ఆ పైకి. మౌంటైన్స్కి ఎవరైనా పోతానా గైస్? మేము పోతున్నాం. ఏంటో మాకు పిచ్చి సరదా. చూడండి గైస్, ఎటు వెళ్ళాలో తెలీదు కానీ ఎటు వెళ్తున్నాం. క్లౌడ్స్ అయితే భలే ఉన్నాయి. భావన అనికైతే తీసుకో. ఎండ కొడుతుంది గాయస్, అసలు ఫోన్ పెట్టండి మండిపోతుంది. అరే చూడు నాకేం రాదు మాట్లాడడానికి. చూడండి మేమందరం వెళ్తున్నాం, ఇటు వెళ్తున్నాను. ఒక 2 days బ్లాగ్కి సెలవు ఇచ్చేస్తున్నా నేను. ఎందుకు ఏమో తెలియదు. ఫుల్ ఎండ కొడుతుంది గాయస్. చూడండి ఎండ, ఈ ఎండలో మేము అక్కడికి వెళ్తున్నాం. చూడండి వీళ్ళు ఎప్పుడు లాగే గాయస్, వెనకాల వస్తుంది, జూమ్ అవ్వట్లేదు. చూడండి ఇప్పుడు ఏ కొండ ఎక్కాలనే డిస్కషన్లో ఉన్నాం గైస్. మేమైతే ఏది ఎక్కాలా, ఇది ఎక్కాలా, అది ఎక్కాలా, అదే ఇటు ఎక్కాలా అని ఆలోచిస్తున్నాం అనమాట. ఏటో ఒక తోట అయితే ఎక్కాలి. ఈ ఎండలో ఎవరు ఎక్కరు మీద తప్పితే. మీరు చెప్పండి గైస్, మేము ఏ కొండ ఎక్కుతామో చెప్పండి, గెస్ట్ చేయండి. ఏ కొండ ఎక్కుతామో, ఈ కొండనా, ఈ కొండనా, అవతల కొండనా చెప్పండి. షామీలు ఎక్కడికో ఇటు తీసుకోబోతున్నాను. చూడండి గాయస్, ఏ కొండ ఎక్కుతున్నామో గెస్ట్ చేయండి. నేనేం చెప్పలేదు గైస్. అయితే బలా ఉంది చూడండి, క్లౌడ్స్ అయితే బలా. షామీలు అది ఇట్లా ఇట్లా తిప్పుతున్నాడు, ఏం చెప్తున్నాడు చూడండి గైస్. ఇప్పుడు ఏ కొండ ఎక్కుతామో మీరు గెస్ట్ చేయండి, చెప్తే ఆ కొండ ఎక్కుతాం. అదే చిన్నగా ఉంది, అది ఎక్కి ఆడదాకా వెళ్ళిపోతుంది ఎండ. అదిగోండి గైస్, దీక్ష అక్కడ ఉంది ఆ చెట్టు మీద, కొండ మీద గొర్రె గైస్. గైస్ కొండ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అప్పుడు ఏ కొండ ఎక్కుతామో తెలీదు, మీరైతే చూస్తున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి నుంచి మౌంటైన్స్ ఎక్కాలని. చూడండి గైస్, ఎంత కాకుండా వస్తుంది ఎక్కాలంటే, ఈ ఎండలో ఎక్కాలంటే. ఏడో వస్తున్నారు గైస్. చూడండి ఫ్లవర్స్ అయితే భలే ఉంటాయి అన్నమాట, బాగుంటాయి గైస్. చూడండి ఇక్కడికి చెమటలు పోస్తున్నాయి గైస్ మాకు.
ఇప్పుడు ఇది ఎక్కాలి మేము. ఇప్పుడు చూడండి సగంలో ఆగిపోతాము. ఇక్కడే గాస్ వస్తున్నాం. పత్ర వికెట్ అవుట్ కదా, నాదైతే ఆల్రెడీ ఎప్పుడో అవుట్. చేస్తున్నాడు ఇక్కడ, ఏం చేస్తున్నాడు. ఇక్కడికైతే ఆగిపోయాం మేము. మా పని అయితే అయిపోయింది. ఇంకెక్కడ ఫ్యామిలీ చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు. చూడండి క్లైమేట్ ఎంత బాగుంది అసలుకి, చాలా బాగుంది. ఇప్పుడు మనం కూడా ఫ్యామిలీ దగ్గరికి పోవాలి. పద చూడండి గైస్, క్లైమేట్ ఎంత బాగుందో అసలు. చూడండి ఇక్కడి నుంచి చూస్తే, ఇంకా పైనుంచి చూస్తే ఇంకా బాగుంటుంది. వెళ్దాం ఇప్పుడు పైకి. ఫ్యామిలీ చూడండి ఎంతవరకు వెళ్ళిపోయాడు. మన వల్ల అవ్వదు. ఇక్కడే ఆగిపోయా. వాటర్ కూడా అయిపోయాయి చెప్పాలంటే. చూడండి ఫ్యామిలీ చూడండి ఏడికి వెళ్ళిపోయాడు అసలు. చూడండి ఎంత బాగుంది ఇక్కడి నుంచి అసలు. వ్యూ అయితే చాలా బాగుంది. ఇటు నుంచి రావాల్సింది మనం కూడా. పత్ర పోదాం. చూడండి మళ్ళీ ఇక్కడి నుంచి చూడండి ఎంత బాగుంది. అవును అడుగురాడు వేసాలని నాకే కానీ ఎక్కి ఒప్పేసి లేదు. చూడండి ఎట్లా అవుతుంది. సుజర్ జిమ్నాస్టిక్స్ కాదురా ఇక్కడ. సుజర్ నీ ఫీలింగ్ ఏంటి సుజర్? నువ్వు వచ్చేసిన పదండి పోదాం. చూడండి ఇక్కడ ఏదో పూల కాయలు ఉన్నాయి. ఇవేంటో మీకు తెలిస్తే చెప్పండి. ఇక్కడ కూడా మా అన్న ఇక్కడి నుంచి ఇటు పోయి ఎటో పోయి ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి ఇటు దగ్గర మౌంటైన్స్ అయితే ఎక్కేసాం గాయ్స్. చూడండి అవునా ఇంకా సార్ మౌంటైన్స్ ఎక్కుతావా? ఈ జీవితానికి ఇంకా చాలు. ఇక్కడే ఆగిపోయింది. వీళ్ళు ఇంకా పైకి వెళ్తున్నారంట. నేను ఇక్కడే పత్ర అందుకే ఎక్కడికి వెళ్తున్నాం పోదాం మన ఇద్దరం ఒకటే. తిరుగుతున్నావే మీ అమ్మ నానేమన్నా
ఇది పట్టుకో నేను రాడ పట్టుకోవాలి కెపాసిటీ కూడా లేదు కూర్చున్నాను సేపు బాగుంది గైస్ మళ్ళీ ఎక్కితే కానీ వస్తుంది మళ్ళీ చూడండి గైస్ ఇది మౌంటైన్ అనమాట టాస్డోబుల్ ఉన్న మౌంటైన్ అది మా ఊరు టాస్డోబుల్ మేము చదివే యూనివర్సిటీ కూడా అనమాట అటువైపు బిష్కెట్కి వెళ్తాము ఇది మౌంటైన్ మళ్ళీ ఎక్కుతున్నాము ఇంకా ఎక్కిస్తున్నారు మమ్మల్ని అసలుకి 2 days నుంచి షాపింగ్ చేసి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి రెస్ట్ లేదు అయినా ఎక్కుతున్నాం ఫ్రెండ్స్తో మళ్ళీ ఎప్పుడు ఎంజాయ్ చేస్తామని చూపికే వెరైటీగా అనుకుంటా ఇది పువ్వ కాయ అర్థం కాదు చూడండి అమ్మే చూడండి ఆడికి వెళ్ళిపోయాడు అమ్మ మేమంతా ఇక్కడే ఊగినట్టు ఊగుతుంది ఇక్కడ ఏంటంటే కాయలు ఉన్నాయి వెళ్ళిపోయాడు చూడండి మౌంటైన్స్ అయితే ఎక్కేసాము ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా కదలని ఓశిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలా నడుగుతూ ఉన్నా నా వెంటబడి ఒంటరి వనవద్దు అనందు దయించి ఈమె బ్రో అసలు ఈమె ఎత్తపడేది కానీ మౌంటైన్స్ మీద ఉండే చెత్త అంతా ఏర్పడేస్తుంది ఆడ గడ్డి ఇటు పోతే దారి దగ్గరగా ఉంటుంది అని చెప్తా ఈజీగా దిగొచ్చు ఇటు ఉంటుంది బాటిల్ చూడండి అక్కడే అటు కాదు ఇటు మెంటల్ పిల్ల ఇటు దిగేది చూడండి ఇంకా స్నో టైం ఇంకా బాగుంటుంది కాకపోతే పైకి అక్కడే ఉంది అదే అనమాట నా క్యాంపస్ చూస్తాను అదిగోండి ఇదే అనమాట మా క్యాంపస్ ఆల్మోస్ట్ కార్నర్లో ఉండేది టాస్డోబుల్ అవును వాళ్ళు ఎక్కలేరంట గ్రహాంతర వాసులు అనమాట ఎటు రావాలి చూడండి అక్కడ క్లౌడ్స్ బోల్లో ఉన్నాయి చూడండి సార్ ఏడుకోకే చూడండి గైస్ టాస్డోబుల్ ఎటు దిగాలో తెలియట్లేదు పడితే చాలా కాన్ఫిడెన్స్ ఫస్ట్ ప్రెస్టేజ్ ప్రాబ్లం పడేది సెకండ్ ఈ గుంటలో ఫోన్ పాడిందంటే శ్వాసాలు చేస్తున్నాను ఎటు దిగాలి తెలియదు సైడ్కి పెట్టు బాగున్నా ఇట్రా బాగున్నా ఇట్రా ఓకే కామెడీగా చూడండి ఇంకా జారు అక్కడి నుంచి
ఇట్లా పెట్టు, నేను చెప్తా ఇటు పెట్టు, ఇట్లా పెట్టురా. అటు నుంచి రా బాగున్నా, అటు నుంచి రా, జారట్లేదు. అందుకే మంచి షూస్ వేసుకురావాలనేది. ఇటు రా. ఇంకోసారి జీవితంలో మౌంటైన్ అంటే ఆలోచిస్తాను. చూడండి చూడండి చూడండి, బ్యూటిఫుల్ మెమరీ అంటాం అన్నమాట మౌంటైన్స్ అనేది. పడితే ఇంకా బెస్ట్ మెమరీ. ఇప్పుడు భావన అంటే దిగి చెప్తే ఇంకోసారి ఇది చూడండి గైస్, తీట. ఒరే హార్స్లు ఉన్నాయి, ఆగురా. తీట నంబర్ 1. హార్స్ మీద ఎక్కురా, ఎక్కుతావా? ఇటేరా పోయేది, ఇది వేసి అందులోంచి పోతాం. మనమంతా అక్కడ నుంచి వచ్చిండు. అరే దిగేటప్పుడు ఇట్లానే బాగుంటుంది, అటు నుంచి జారుకోడు. ఫైనల్గా అయితే దగ్గరికి వచ్చేసాను. ఫైనల్గా అయితే దిగేసాం గైస్. చూడండి హార్స్. మేమైతే ఫైనల్గా కొండ దిగేసాం అన్నమాట. చూడండి హార్సెస్. అరే మళ్ళీ పడింది సమీరా బాబు. ఏ సుజల్, సమీరా చూడడానికి అయితే ఎంతమంది పట్టుకొస్తున్నారా? ఫైనల్గా అయితే అందరూ దిగేశారు. సుజల్ అక్కడ ఎందుకు గ్రహం తర్వాత నిల్చున్నాడు, ఎందుకు అందరూ దిగేసినా కూడా. ఇంకా పోతా నేను చూడు ఆపేసావు. చూడండి ఇక్కడ మౌంటైన్స్ నుంచి వాటర్ వస్తున్నాయి. సాంగ్స్ ఇటు ఎక్కుతులే కానీ ఉన్నాడు ఫస్ట్.
ఎక్కిద్దంట. అమ్మయ్య నా 10 సార్లు జారి పడింది, మళ్ళీ ఎక్కిద్దంట. అయిపోయినామా జారికి ఈ సమ్మర్లో? ఇంకా చాలా కేసు ఇంకా మౌంటైన్స్ అని ఎత్తుకోవచ్చు. ఇంకా చాలా ఎక్కువ తిరిగి ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ స్నోలో ఆడుకుందాం. స్నోలో ఎక్కడ ఒకసారి ఒకసారి ఎక్స్పీరియన్స్ కోసం ఎక్కుదాం. ఎక్కుదాం. ఇప్పుడే జారాము, ఇప్పుడే జారాము అసలుకి. అంతే గైస్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇప్పుడు వేరే దారిలో వచ్చాం, రిటర్న్ అయితే మళ్ళీ వేరే దారిలో వెళ్తున్నాం. చూడండి చెర్రీస్ కనిపిస్తున్నాయి లేదా నాకు తెలియదు, ఇలా చూపిస్తాను. ఇగోండి చెర్రీస్. దారిలో వాడైతే చెర్రీస్, ప్లమ్, ఈ గ్రేప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి కదా, భలే ఉంటాయి. పడద్దాం అక్కడ బాటిల్, సరే బాటిల్ పడద్దాం. చూడండి చెట్లు అయితే భలే ఉంది. నాకైతే పూలు చాలా బాగుంటాయి. షూ కొందాం, కోసుకొని తిన్నామంటామంటే చెర్రీస్. మేము అక్కడ తిన్నాం. ఏం పూలు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఇందులో అనుకుంటున్నాను. చూడండి మీకు చెర్రీస్ చూపిస్తాను. నిన్న కోసుకొని తిన్నా అనమాట, పుల్లగా ఉన్నాయి కొంచెం. చూడండి చెర్రీస్ కొన్ని చెట్టు నిండా ఉన్నాయి. కనిపిస్తున్నాయి లేదా? కనిపిస్తుంది. చూడండి ఇక్కడంతా కింద కూడా పడిపోయింది చెర్రీస్. చూడండి ఎంతో అలసటతో మౌంటైన్స్ ఎక్కి దిగేసాము. రోడ్డు మీద కూడా వచ్చేసాము. ఎక్కడ పడితే అక్కడ చెర్రీ. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి చెర్రీస్. ఏడ పడితే ఆడున్నాయి అసలు. ఏడ అది ఎంత దగ్గర ఉన్నాయి చెర్రీస్ అసలుకి. ఇవ్వండి మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. ఇందాక అక్కడ ఉన్నాయి. ఒక్క నిమిషం ఆపిల్స్ ఏంటో అవి నాకు తెలియదు. చూడండి ఎట్లున్నాయి అసలు చెర్రీస్, పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. చెట్టు నిండా ఉన్నాయి guys. ఏలాడుతున్నాయి చూడండి అసలుకి. ఏదో కాయలు యాపిల్స్ లాగున్నాయి. అవి ఏం కాయలో మాకు తెలియదు. వాల్నట్స్ యాపిల్స్ తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, మర్చిపోకండి. అవి ఏం కాయలు అని. అయితే వచ్చేసాం గైస్. ఇప్పుడైతే మేము హాస్టల్కి పోతున్నాము. ఫుట్పాత్ మీదే నడవాలన్నమాట. ఇక్కడ రోడ్డు పక్కన అంతా నడవకూడదు. ఓన్లీ ఫుట్పాత్ మీద మాత్రమే నడవాలి. ఎండ పడుతుంది. వాటర్ కూడా అయిపోయాయి మా దగ్గర. మా జుట్టు సుకోండిగా తిరుగుతుంది. ఇగ్నోర్ మై ఫేస్ ఈరోజుకి. ఇవి ఏం కాయలో మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇక్కడ కూడా ఉంది, ఇక్కడంతా ఉన్నాయి. తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి, మర్చిపోకండి. కొంచెం సేపు ఎండ, కొంచెం సేపు నీడ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎక్స్ప్రెస్ అయితే అదేనమాట కనిపించేది. అయితే ఎక్స్ప్రెస్ దగ్గరకు అయితే ఇలా అయితే ఉన్నాము. మేము మౌనంగా ఉంది గైస్, ఎందుకో తెలియదు, అడగండి. సరే ఈరోజు బ్లాగ్లో నన్ను ఎందుకు వద్దు, డిప్రెషన్ బోల్తే
ఎండ అయితే ఫుల్గా కొడుతుంది. ఎండ ఎట్లా ఉందో, ఈ ఎండలో ఎవరు మౌంటైన్స్కి పోరు, తీటగల్లమేం తప్ప ఎవరు పోరు మౌంటైన్స్. సన్ స్క్రీన్ పూసాం కదా అని మరి ఎంత ఎండ తిరిగితే సన్ స్క్రీన్ తట్టుకుంటుందా మీరే చెప్పండి. నువ్వు కూడా పూసావు, నేను డైలీ పూస్తానండి. సన్ స్క్రీన్ పూసాం కదా నాకు తిరుగుడు వేసి ఇంకా కొద్దిసేపు నీడ వస్తే చాలాసేపు ఎండ. చెప్పండి సార్, మీకు ఇది న్యాయమా? వెరీ ప్రియా చూడండి మళ్ళీ ఇక్కడ చెర్రీస్ వచ్చాయి. గైస్ డైరెక్ట్ అయితే ఇలాగ వచ్చాము. ఈరోజుకైతే ఈ వీడియో ఇంకా మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బై గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.